ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా ఉన్న చక్కెర పరిశ్రమ అది. దేశంలో అత్యుత్తమ షుగర్ ఫ్యాక్టరీలో నెంబర్ 2గా కూడా ఉన్న పరిశ్రమ ఇప్పుడు ఏకంగా మూతపడింది. ఈ పరిశ్రమ మూతపడడానికి కారణాలు ఏంటి? తాజా పరిస్థితులపై ఏబిఎన్ స్పాట్లైట్. రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక వ్యవసాయ ఆధారిత చక్కెర పరిశ్రమ గోవాడ ఫ్యాక్టరీ మూతపడింది. అయితే ఇది మూతపడడానికి గల కారణాలేంటి? ఇక్కడ రైతులు ఎలాంటి ఆవేదన చెందుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏం చెప్తున్నారు? అసలు ఇది మూతపడడానికి గల కారణాలేంటి? ఈరోజు ఏబిఎన్ మీకు నేరుగా అందించబోతుంది. చోడవరం నియోజకవర్గంలో ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇదే. ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడలో చోడవరం షుగర్ కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ పేరుతో దీన్ని ప్రారంభించారు. దశల వారీగా ఎదుగుతూ ఒకప్పుడు భారతదేశంలోనే పంచదార ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉండేది. చెత్తను వినియోగిస్తూ విద్యుత్ ను ఉత్పత్తి చేసేది. మరోవైపు మోలాసిస్ తో పాటు బై ప్రొడక్ట్స్ ను తయారు చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయేది. 1000 టన్నులతో ప్రారంభమైన పరిశ్రమ 5 లక్షల టన్నుల పంచదారను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా మూతపడిపోయింది. లో సహకార రంగంలో ఏర్పడిన ఈ పంచదార పరిశ్రమ నాటి నుంచి నేటి వరకు ప్రస్థానం సాగుతూనే ఉంది. ఈ పరిశ్రమలో 23 నుండి 25 వేల మంది రైతులు వాటాదారులుగా ఉన్నారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల ప్రజలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఏపీలో సహకార రంగంలో నడుస్తున్న 4 చెరుకు ఆధారిత పంచదార పరిశ్రమల్లో ఇది కూడా ఒకటి. ఈ పరిశ్రమల్లో ప్రతి ఏడాది డిసెంబర్లో క్రషింగ్ ప్రారంభమవుతుంది. ఏడాదిలో 160 రోజులు క్రషింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. క్రషింగ్ ప్రారంభమైన టైంలో రికవరీ 9.5గా ఉంటుంది. అదే జనవరిలో అయితే 10.5 వరకు ఉంటుంది. మొత్తం రికవరీ సరాసరిగా లెక్కపెట్టి దాని ఆధారంగా చెరుకు ధర నిర్ణయిస్తారు. 1 టన్ను చెరుకును క్రష్ చేస్తే 98 కేజీల పంచదార వస్తుంది. రోజుకు సుమారు 4000 టన్నుల చెరుకు మాత్రమే ఆడిస్తారు. చెరుకును క్రష్ చేసేటప్పుడు పంచదార తయారు కాగా మిగిలిన వేస్ట్ అంతా మోలాసిస్ గా మారుతుంది. 1,00,000 టన్నులు క్రష్ చేస్తే అందులో 4.5 టన్నుల మోలాసిస్ వస్తుంది. అందుకే గోవాడ షుగర్ ఎప్పుడూ లాభాల బాటలోనే నడిచింది. చెరుకును సరఫరా చేసే రైతులను షేర్ హోల్డర్స్ గా చేసుకుంది. 4-5 టన్నుల నుండి మొదలై 100 టన్నులు సరఫరా చేసే రైతులుండేవారు. పరిశ్రమ మంచి దశలో ఉన్నప్పుడు బోనస్లు, అడ్వాన్సులు కూడా ఇచ్చేవారు. అంతేకాదు, ఒక దశలో 1 షేర్ అమ్మితే భారీ లాభాలు వచ్చేవంటే పరిశ్రమ ఎలా నడిచేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిశ్రమను మూత పడేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు సోడవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర గోవాడ అని పేరు వచ్చింది. కాలు దగ్గరేసుకుంటున్నారండి. మెంబర్ అంటే షేర్ వాళ్ళు అంటే పిల్లలు ఇచ్చేవారు షేర్ ఉందా లేదా అని. ఈరోజు షేర్ ఉందంటే ఎందుకు తల వెంట్రుకతో సమానం. కారణం ఈరోజు చెరుకు వేసుకుంటేవారు. మొత్తం దవ్వ చెరుకు దవ్వ కూడా పడ్డాది. వీరవిల్లగ్రారు, వీరనారాయణ మేమే సప్లై చేసేవాళ్ళం అండి. ఇంకా చెరుకు సీడు ఇక్కడే బయటది. 2వ పాట బోర్లు ఉండేవి మాకు. బోర్లు కానీ రిజర్వేర్ ఇది కానీ. ఇప్పుడండి చెరుకు వేస్ట్. చెరుకుని వాణిజ్య చెరుకుని డౌన్ చేసింది. గిట్టుబాటు ధర లేక, వేరే గత్యంతరం లేక మాకు వేరే దిక్కు తోసగా చదువు కోసం మళ్ళీపోయాం. ఆల్రెడీ మేము 25 షేర్లు ఉన్నాయి మా ఇంట్లోనే. 50 టన్నులు అండి. ఇప్పుడు మేము వేసింది కనీసం 10 టన్నులు వేసాం చెరుకు. ఇంకేదంటే కొనేవాళ్ళు లేదు కదా. అసలు ఈ పరిశ్రమ మూతపడటానికి ప్రధాన కారణం హుదూద్ తుఫాన్ సమయంలో పరిశ్రమ దెబ్బతినడమేనని తెలుస్తోంది. అప్పట్లో సుమారుగా 100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో పరిశ్రమలో ఉన్న గోడాన్తో పాటుగా వడ్లపూడి, చింతల అగ్రహారంలో ఉన్న గోడాన్లలో 4.27 లక్షల బస్తాలలో 1.19 లక్షల పంచదార బస్తాలు తడిసిపోయాయి. పంచదార అమ్మకం, బీమా కంపెనీ నుంచి డబ్బులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 28 కోట్లు వస్తాయని ఎదురు చూశారు. అంచనాను 21 కోట్లకు తగ్గించారు. చివరకు 16 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ప్రకటించారు. అందులోనూ 8 కోట్ల గోల్మాల్ జరిగినట్లు అప్పట్లో విపక్షాలు ఆరోపించి ఆందోళన నిర్వహించాయి. చైర్మన్లు మారినప్పుడల్లా పరిశ్రమకు అవసరమైన కార్మికులు కాకుండా ఇతరులను ఉద్యోగాల్లో నియమించి అదనపు ఆర్థిక భారాన్ని మోపారు.
ఎంత దారుణం అంటే మేము రైతులు కల్లో కూడా ఈ ఫ్యాక్టరీని మూసేస్తారని ఊహించలేదు. అలాంటిది ఈరోజు ఈ ఫ్యాక్టరీ పరిస్థితి తీసుకురావడానికి కారణం గత పాలక వర్గం, గత అధికారులు, ఫ్యాక్టరీ పాలక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ అవినీతి వల్ల ఈరోజు ఈ ఫ్యాక్టరీకి ఈ పరిస్థితి వచ్చింది. గత అధికారులు, గత ఎండీలు కూడా అవినీతి పాల్పడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో 130 కోట్లు గ్రాంట్ రూపంగా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి 5 సంవత్సరాలు కూడా ఫ్యాక్టరీ మూతపడకుండా ముందుకు సాగించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రైతులు చాలా కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం రాకముందు ఈ కూటమి నాయకులు అందరూ కూడా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ అందరూ కూడా, మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీని ఆదుకుంటాం, మళ్ళీ పూర్వవైపు తీసుకొస్తాం, ఫ్యాక్టరీని మళ్ళీ నిలబెట్టి రైతును ఆదుకుంటామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి పోని ఫ్యాక్టరీని నడిపించకపోగా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోపోగా ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేయడం చాలా దుర్మార్గం. రైతులకు షుగర్ ఫ్యాక్టరీ భారీగా బకాయిలు పడింది. పైగా వరుస ప్రభుత్వాలు ఈ పరిశ్రమను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. క్రషింగ్ సరిగ్గా నిర్వహించకపోవడంతో పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడం కష్టమైంది. తగిన మద్దతు ధర లేక చెరకు పండించే రైతుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2014లో 82,000 ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. 2019లో 48,000 ఎకరాలకు, 2022 నాటికి 37,000 ఎకరాలకు, గతేడాది 19,000 ఎకరాలకు, ఈ ఏడాది 15,000 ఎకరాలకు తగ్గిపోయిందంటే చెరుకు సాగు చేసే రైతుల సంఖ్య ఎలా తగ్గుతూ వస్తుందో అర్థమవుతోంది. దానితో ఈ ఏడాది పూర్తిగా పరిశ్రమను మూసివేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర షుగర్ కేన్ కమిషన్ అధికారులు గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో సాగు చేసిన చెరుకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని ఆదేశించారు. ఇక 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చెరుకు మద్దతు ధర టన్నుకు 3,550 రూపాయలుగా ప్రకటించింది. కానీ సంకిలి ఫ్యాక్టరీ అధికారులు గోవాడ రైతులకు 2,800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన సొమ్మును రవాణా ఛార్జీల కింద మినహాయిస్తున్నారని, కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరి జీవనం సాగిస్తున్న నేపథ్యంలోనే ఈ చెరుకు పండించి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఈ రోజు ఈ రైతులు లబోదిబోమని అంటూ ఉంటే, ఈ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే గతంలో 3,300 ఉన్న టన్ను చెరుకుని ఈ రోజు 2,800 రూపాయలు తీసుకొని అర్ధాంతరంగా 800 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అని చెప్పేసి నెపంతో డబ్బుల్ని తగ్గించి ఈ షుగర్ చెరుకుని పాలకొండ ఫ్యాక్టరీకి తరలిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే 2 నియోజకవర్గ శాసనసభ్యులు నిద్రావస్థలో ఉన్నారో ఇప్పటికైనా నిద్రావస్థలో బయటకు వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పరిస్థితిని సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు నిదాన వైఖరి పాటిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే బకాయిలను చెల్లించి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని జనం కోరుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 2,800 ఇస్తున్నారండి. మనం తోలుకొచ్చి అప్ చెప్తే పేమెంట్ 15 రోజులకి పేమెంట్ చేసేస్తున్నారండి. ఆ డబ్బులు మట్టుకి గోవాడ ప్యారీ డబ్బులు ఇప్పుడు వచ్చి పైసే పర్లేదండి. నేను తోలి 25 రోజులు తోలేనండి పోయిన సంవత్సరం. 25 రోజుల డబ్బులు కూడా ఇప్పుడు పైసే పర్లేదండి. ఇప్పటికి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ తిరిగిలా చేయాలండి మాకు మెయిన్. ఇప్పుడు మరి రైతులందరూ కూడా ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నారు. చెరుకు క్రషింగ్ నిలిపివేయడంతో ఈ ఏడాది చెరుకు పండించాలా వద్దా అనే అనుమానంలో చాలా మంది రైతులున్నారు. ఒకప్పుడు ఏటా 5 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత సీజన్ లో 1,50,000 టన్నులకు పడిపోయిందంటే పరిశ్రమ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం సదరు పరిశ్రమ సమస్య మీద దృష్టి పెట్టి చెరుకు రైతులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, తిరిగి పరిశ్రమను పునఃప్రారంభించాలని, తామంతా చెరుకును వేసేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలు తెలియక సరుగుడు తోటలు వేస్తున్నారు. దీని వలన వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అది వారి దిక్కుతోచని స్థితికి నిదర్శనమని చెప్పాలి. 25,000 మంది రైతులు
అయ్యో నారాయణ అంటూ అరిచినా ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు, బాకీలు చెల్లించడం లేదు. హామీలు ఇచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఆ పంటే దూరమయ్యే పరిస్థితి వస్తుంది. సుమారుగా 2 నుంచి 3 నియోజకవర్గాల్లో బ్రతుకుతున్న రైతులందరూ మా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే పాలకులు ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టి దాన్ని తెరిస్తే ఈ ప్రాంత ప్రజలు నోటి నిండా తిండి తినగలం, కంటి నిండా నిద్రపోగలం, లేకపోతే మాకు బ్రతుకు లేదు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుండి.